దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎక్కువ తగ్గించు. ఈ టైప్ మానిటర్స్ మాస్టర్ కొంచెం అలా పెంచు లైట్గా. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం పెంచలాగా. హల్లెలూయా, హల్లెలూయా. వదిలే. ఎక్కువ తగ్గిస్తావు మొత్తం. దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి దేవుని కృపను బట్టి మరి యొక్క నూతనమైన నెలలోనికి ప్రవేశించబోతుండగా ఈ రాత్రి ఈ మాసమంతా కూడా ప్రభు మనల్ని కాపాడి నడిపించిన విధానాన్ని బట్టి రెండు చేతుల పైకి చప్పట్లు కొట్టి ప్రభు నన్ను గానపరుద్దా. మరి 3వ నెలలోనికి మనం ఒక గంటలో మనం ప్రవేశించబోతుండగా మరి నూతనమైన ప్రత్యక్షతతో ప్రభు మనల్ని ఎదుర్కొనలాగున మనందరం సిద్ధపడదా. గతించిన ఆల్ నైట్ ప్రేయర్లో ప్రభు మనతో మాట్లాడారు. ఏం మాట్లాడారు? మన ప్రయాసము వ్యర్థము కాదు, క్రీస్తునందు మనం చేస్తున్న ఏ పని కూడా అది వ్యర్థము కాదని, ప్రభు మనల్ని చూస్తున్నాడు, బహుమానం ఇస్తాడని దేవుడు మనతో మాట్లాడి నడిపించారు. ఈ రాత్రి ప్రత్యేకమైన ఉపదేశాన్ని మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం. అందరు కలిసి చదవండి. 11వ అధ్యాయం మొదటి వచనం తీసారా? చదవండి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అనే ఈ వాగ్దానము, ఈ ప్రవచనము యేసు ప్రభు గురించి రాయించబడిన ప్రవచనం. ఇందులో యెషయిని పక్కకి తీసి అటు ఉంచితే ఈరోజు మనం ధ్యానించబోతుంది ఏంటంటే మొద్దు నుండి చిగురు పుట్టును అనండి అందరూ. మొద్దు నుండి చిగురు పుట్టును. ఇంగ్లీష్లో రాయించారు, ఏ షూట్ విల్ కమ్ అప్ ఫ్రమ్ ద స్టంప్ అని రాయించారు. ఏ షూట్ విల్ కమ్ అప్ ఫ్రమ్ ద స్టంప్. మొద్దు నుండి చిగురు పుట్టును. దేవునిలో ఆత్మీయంగా మేము చిగురించాలి అని ఎంతమంది ఆశిస్తున్నారు? ఆత్మీయంగా మా కుటుంబము, భౌతికంగాను మేము చిగురించాలి, మేము ఎదగాలి, మేము వృక్షము కావాలి, మేము ఫలించాలి అనే ఆశ మనందరిలో ఉంటుంది కదా. ఎంతమందిలో ఉంది? ప్రతి ఒక్కరిలో మేము చిగురించాలి, మేము ఫలించాలి అనే ఆశ. ప్రభుని నమ్ముకున్నవారు కానీ నమ్మని వారు కానీ ఈ భూమి మీద ఉన్న ఎవరైనా సరే, మార్గము తెలియని వారు తెలిసిన వారు కూడా వారిలో ఉండే ఒక చాలా కామన్ డిజైర్ ఏదైతే ఉందో అదేంటనంటే మేము ఎదగాలి, మేము ఫలించాలి. ఎదిగి ఫలించాలంటే చిగురు చాలా ప్రాముఖ్యం. చిగురించాలి. ఇక్కడ అంటున్నాడు మొద్దు నుండి ఏం పుడుతుంది అంటున్నాడు. మొద్దు నుండి, మొద్దు అనగా ఏంటి? స్టంప్ అంటే ఏంటి? మొద్దు అంటే ఏంటి? ఒక చెట్టుని ఇంకా దానితో పని అయిపోయింది,
అని ఆలోచన చేసి దాన్ని నరికి పైన కొమ్మలన్నిటిని తీసేసి ఆకులన్నిటిని పక్కన పెట్టేసి కింద ఉన్న ఆ లావైన కాండం ఏదైతే ఉందో దాన్ని నరికి పక్కన పెడతారు. దాన్ని ఏమంటారు? మొద్దు అంటారు. మొద్దు అంటే ఇంకా దాని పని అయిపోయింది, ఇంకా అది దేనికి పనికిరాదు, అది ఎండిపోయింది, దానివల్ల ఎవరికి ఉపయోగము లేదు. దాన్ని చూసి ఎవరు కూడా దీనివల్ల ఏదో ఒక మేలు జరుగుతుంది అని ఎవరు ఊహించరు. దానిలో జీవము ఇంకా మళ్ళీ తిరిగి వస్తుందని ఎవరు కూడా ఆశపడరు. దాన్ని తిన్నగా వడ్రంగి వాడి దగ్గరికి పంపిస్తారు. వాడు దాన్ని చక్కగా ముక్కలు ముక్కలుగా నరికి దానితో ఏదైనా మంచి ముద్ద అయితే దానితో ఏ తలుపులో ఏ టేబుల్స్ చేస్తారు. అది పనికిరాని ముద్ద అయితే దాన్ని నరికి ఎందులో పెట్టేస్తారు? పొయ్యిలో పెట్టేస్తారు. అంతకుమించి అందులో జీవమును ఎవడు కూడా ఎక్స్పెక్ట్ చేయడు. ఎందుకనంటే దాని కాలం ముగిసిపోయింది, దాని సమయం అయిపోయింది, దానిలో ఉన్న జీవం శాంతం కూడా పోయింది. మొద్దు అనగా అది ఎలాంటి స్థితి అంటే నిర్జీవమైన స్థితి, పనికిరాని స్థితి, ఆత్మీయంగా చచ్చిపోయిన వారికి సాదృశ్యం. మొద్దు అనగా ఆత్మీయంగా వాడు బ్రతికున్నాడు తప్ప వాడిలో దేవుని నీతి లేదు. వాడు చర్చికి వస్తున్నాడు తప్ప దేవునితో వాడు సహవాసం ఎప్పుడో పోగొట్టుకున్నాడు. వాడు క్రైస్తవుడే కానీ వాడిలో పరిశుద్ధాత్ముడు లేడు, ప్రార్థన అనుభవాలు లేవు, వాడిలో పవిత్రత ఎంత మాత్రము లేదు. వాడు దేవుని విషయంలో శాంతము చచ్చిన వాడిలాగా అయిపోయాడు. మీలో అనేకుల పరిస్థితి ఇలాగ ఉండొచ్చు. ఆత్మీయ పరిస్థితి, భౌతికంగా కొన్ని విషయాలలో నిజంగా ఈ పని ఇంకా అయిపోయింది, ఈ పని ఇంకా జరగదు, నా జీవితంలో ఇంకా ఫలింపు లేదు, నా వ్యాపారంలో ఫలింపు లేదు, నా వైవాహిక జీవితంలో ఫలింపు లేదు, నా బిడల జీవితంలో ఫలింపు లేదు, నా ఎదుగుదల ఎప్పుడో నరికివేయబడింది, నేను మొద్దైపోయిన స్థితిలో ఉన్నాను అనే పరిస్థితులు మీలో చాలామందికి ఉంటాయి. ఆత్మీయంగా నువ్వు మొద్దైపోయినా, భౌతికంగా పనికిరాని ఒక స్టంప్లా నువ్వు మిగిలిపోయినా, ఈ రాత్రి ప్రభు మనతో చెబుతున్న మాట ఏంటంటే, మన దేవుడు ఎలాంటి దేవుడయ్యా అనంటే ఆయన మొద్దు నుండి చిగురును పుట్టించగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడే అవకాశము లేనప్పటికీ అందులో నుంచి ఒక చిగురును ప్రభు లేవనెత్తగలడు. ఎవరు ఊహించలేనట్టుగా, ఎవరు ఆశించినట్టుగా, ఆఖరికి నువ్వే ఇంకిదంతా అయిపోయింది అనుకుంటున్నప్పటికీ కూడా నిన్ను చిగురింప చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. మోడుబారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. హల్లెలూయా. కనుక మన దేవుడు ఎవరట? మొద్దు నుండి కూడా ఏం చేయగలడు? కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 15వ వచనం. వారు ముసలితనమందు ఇంకా చిగురు పుట్టించుదురు, సారము కలిగి పచ్చగా నుందురు. 13 నుంచి చదువుదాం, చూడండి.
13 నుంచి. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచు సారము కలిగి పచ్చగా ఉందరు. దేవునికి స్తోత్రం. చెప్పాను ఇందాక, మొద్దు అనగా ఎలాంటి స్థితి? చచ్చిపోయిన స్థితి, ఆత్మీయంగా భౌతికంగా ఎందుకు పనికిరాని స్థితి. ఇక్కడ అంటున్నాడు, వారు ముసలితనమందు ఏం పెడతారట? ముసలితనం అంటే ఏంటి? దీన్ని భౌతికంగా చూడొద్దు మనం. ముసలోళ్ళు ఏం చేయలేరు, మనం పరిగెట్టినట్టు వాళ్ళు పరిగెట్టలేరు. ముసలోళ్ళు ఏం చేయలేరు, మనం బరువులు మోసినట్టు వారు మోయలేరు. ముసలోళ్ళు ఏం చేయలేరు, సమర్థవంతంగా ఒక యవనస్తుడు చేసిన ఏ పని కూడా, ముసలితనం అనగా బలము కోల్పోయిన స్థితి, వంగిపోయిన స్థితి, నడవలేని స్థితి, అరిగించుకోలేని స్థితి. వయసు పెరిగే కొద్దీ కూడా శరీరము సహకరించదు. ముసలితనం అనగా మనము శరీరాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళవలసిన స్థితి, ముసలి స్థితి. శరీరమును శాసించే అవకాశం లేదు. యవనస్తుడు శరీరమును శాసించగలడు, ముసలివాడు శరీరమును, బలము కోల్పోయిన వయస్సు ముసలితనం అనగా. చాలామంది ఆత్మీయంగా బలము కోల్పోయిన స్థితి యవనస్తులే, కానీ వారు ముసలివారిలాగా ఉంటారు. ఈరోజు చూడండి, యవనస్తులు అందరూ ముసలి వాళ్ళే. యవనస్తుల్లో నిజానికి బలం లేదు. పేరుకు యవనస్తులే, కానీ వారిలో ఏం లేదు, సత్తువ. మీరు పేరుకి మీలో చాలామంది క్రైస్తవులే, కానీ మీలో ఏముండదంటే ఆత్మీయమైన బలం ఉండదు, ప్రార్థనా శక్తి ఉండదు, ఆత్మ నడిపింపు ఉండదు. దేవుణ్ణి పట్టుకుని కొన్ని కార్యాలు సాధించడంలో బలహీనులైపోయే పరిస్థితి. ప్రార్థనలో పోరాడి దేవుని యొద్ద నుంచి బలము పొందుకోలేక కొన్ని బలహీనతలను జయించలేని పరిస్థితి, కొన్ని వ్యసనముల్లో నుంచి బయటికి రాలేని స్థితి, కొన్ని పాపములు వదిలిపెట్టలేని స్థితి. ఇది ముసలితనమును సూచిస్తుంది. ఇక్కడ రాయిస్తున్నాడు, దేవుని మహిమ కొరకు ముసలి వయసులో కూడా వారు ఏం చేస్తారు? చిగురు పెడతారు. దేవునికి స్తోత్రం. ఇంకా చిగురు పెడతారు. ఇంకా నిరీక్షణ కలిగించే ఒక చిగురు వారిలో నుంచి ఉదయింపజేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న అంశం ఏంటనంటే, ఇంకా నేను వాక్యంలోకి వెళ్ళలేదు, ముందుకు వెళ్దాం. మీరు చిగురిస్తారు. దేవునికి స్తోత్రం. మీరు చిగురిస్తారు. ఈ విషయాన్ని బాగా మనసులో పెట్టుకుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. నీ పరిస్థితులు మొద్దయిపోయి ఆత్మీయంగా భౌతికంగా ఇంకా ఇందులో నుంచి బయటికి రావడానికి ఏమీ లేదు, ఇందులో ఫలించుటకు ఏమీ లేదు, ఇది ఎండిపోయింది, సారం కోల్పోయింది అని నువ్వు అనుకుంటున్నా, నువ్వు నమ్ముకుంటున్న దేవుడు ఎవరంటే నిన్ను చిగురింప చేయుటకు శక్తి గల దేవుడు. దేవునికి స్తోత్రం. ఆత్మీయంగా బలహీనమైన పరిస్థితుల్లో నువ్వున్నా, భౌతికంగా నువ్వెందుకు పనికిరావని అందరూ అంటున్నా, నిన్ను చిగురింప చేయగలిగిన శక్తి దేవునిలో ఉన్నది. దేవునికి స్తోత్రం. కారణం ఏంటయ్యా? నువ్వు చిగురిస్తావనడానికి ఒక హోప్ ఏంటి? మనం చిగురిస్తాం అనడానికి ఒక నమ్మకం ఏంటి? పైనున్న కొమ్మలు, పైనున్న ఆకులు అన్నిటిని నరికేశారు కదా, మొద్దుగా మిగిలిపోయాం కదా.
ఎలా చిగురిస్తావు అని మీరు అనొచ్చు. చూద్దాం, యోబు గ్రంథము 14వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. 7 నుంచి 9 వచనాలు. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు మనము నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి? ఏ పరిస్థితుల్లో అయినా మనలను చిగురింప చెయ్యగలిగిన దేవుడు యేసయ్యని ఎందుకు నమ్మాలి అని అంటే, మనము క్రీస్తులో వేరుపారిన వారిని. దేవునికి స్తోత్రం. మనం అసలు ఎదగడానికే, క్రైస్తవునిగా సంఘంలో నాటబడడానికే ఏమైందయ్యా అని అంటే, క్రీస్తులో మనం వేరు తనిన తర్వాతే సంఘములో నాటబడ్డాం. దేవునికి స్తోత్రం. అది మన గొప్పతనం కాదు, యేసుక్రీస్తు కార్చిన రక్తము ద్వారాగా, నీకు అనుగ్రహింపబడిన రక్షణ ద్వారాగా నువ్వు క్రీస్తులో వేరు పారావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోకి దిగజారిపోయినా, ఎలా పాడైపోయినా, పోరాడలేక నేను ఎండిపోయిన స్థితిలో ఉన్నానని, ఇంకా నా బ్రతుకు అయిపోయిందని నేను నువ్వే తిట్టుకుంటున్నా, ఇంకా నా జీవితంలో ఏ ఆనందం కలగదు అని నువ్వు బాధపడుతున్నా, ఈ రాత్రి చెప్తున్నాడు, పైనున్న చెట్టంతా ఎటు వెళ్ళిపోయినా లోపల నువ్వు వేరు తనిన వాడివి గనక. దేవునికి స్తోత్రం. నీ వేర్లు క్రీస్తులో నాటుకుని ఉన్నాయి గనక, నువ్వు గనక నిరీక్షిస్తే, నువ్వు గనక దేవుణ్ణి నమ్మితే, నువ్వు గనక నా దేవుడు చిగురింపజేయగలడని విశ్వసిస్తే, ఇక్కడ అంటున్నాడు, నీటి వాసన తగలగానే అది చిగురిస్తుందట. దేవునికి స్తోత్ర. చెట్టు నీరు పోస్తే చిగురిస్తుందా? నీరు తగిలితే చిగురిస్తుందా? నీటి వాసనతోనే చిగురిస్తుందా? అసలు నీటికి వాసన ఉంటుందా? ఫస్ట్ థింగ్, నీటికి వాసన ఉంటుందంటారా? మీరు గమనించండి, ఇందులోని ఆత్మీయ మర్మం. ఫలించాలి, చిగురించాలని ఆశ నీకుంటే, గివప్ చేయకుండా, నా జీవితంలో ఇంకా ఇది అయిపోయింది అని వదిలేయకుండా, నా దేవుడు చిగురింపజేయగలడన్న ఆశ నీకుంటే, నువ్వు అదో పాతాళానికి వెళ్ళిపోయినా, అక్కడ రాయించాడు, ఆ మొద్దు మట్టితో ఏమైపోయిందంట? కప్పబడిపోయినా, కనబట్టలేదు. మొద్దు కూడా పైకి కనబట్లా, వెళ్ళిపోయింది లోపలికి, భూమిలో కలిసిపోయింది. కానీ దానికి ఒక ఆశ ఉంది. అదేంటో తెలుసా? నా దేవుడు వాగ్దానం చేశాడు, నేను చిగురించాలి. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్తుంది, ఆశ గల ప్రాణమును ఆయన. నువ్వు ఆశ పడితే ఆ మొద్దు లోపలుండి ఆశపడుతుంది, బయట ఎవరికి కనబట్టలేదు ఆ మొద్దు కూడా. ఎందుకంటే దానిపైన అంతా దేంతో కప్పబడింది? అది ఆశపడుతుంది చిగురించాలని. ఇప్పుడు ఎవరో పైన కొంచెం నీళ్లు చల్లారు, మట్టి మీద నీళ్లు చల్లగానే ఏమవుతుంది? వర్షం పడే ముందు తొలకరి ఆ జల్లులు కురవగానే ఏమొస్తుంది? మట్టి వాసన వస్తుంది. ఇంకా నీరు కిందకి రాకముందే, ఆ నీరు జల్లగానే, ఆ మట్టితో కలిసిన ఆ నీటిలో నుంచి వచ్చిన వాసన పీల్చిన ముద్దట, ఇంకా నాకు ఫలించే సమయం వచ్చిందని ఆ నీటిని వెతుక్కుంటూ చిగురించి ఇదే వెళ్ళి నీటిని కరుచుకుందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యందు నీకు విశ్వాసం ఉంటే, నీరు అనగా వాక్యం. దేవునికి స్తోత్రం. మట్టి అనగా శరీరం. వినిపింపబడుతున్న ఈ నీరు
నీ శరీరము తాకుతున్నప్పుడు, అనగా నీ చెవుల్లోకి వెళ్తున్నప్పుడు, లోపలున్న నీ ఆత్మ ఆ వాసనను ఆగ్రాణించి ఫలించుటకు వెళ్ళి ఆ నీటిని కరుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఫలించుటకు నువ్వే లేచి ఆ వాక్యాన్ని పట్టుకోవాలి, ఆ వాగ్దానాన్ని పట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవడు ఫలిస్తాడు? వాక్యమును హత్తుకొనుటకు ఆశగా ఎదురు చూసేవాడు. ఆ నీరు ఎప్పుడైతే ఆ మట్టితో కలిసి వాసన వచ్చిందో, ఈ వాక్యం ఎప్పుడైతే నీ శరీరం పైన నీ చెవులలోకి వెళ్ళి ఈ శబ్దము ద్వారాగా నువ్వు చెవుల్లో నుంచి వెళుతుందో, లోపలున్న నీ ఆత్మ పొలకించి పైకి లేవాలి. దేవునికి స్తోత్రం. పడుతున్నప్పుడే వాక్యాన్ని పట్టుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఎవరు ఊహించని కార్యము కూడా జరుగుతుంది. మొద్దు కనబడట్లా, మొద్దు పైన మట్టి ఉంది, ఎవరికి ఆశ లేదు, ఆ నేలను ప్రతి ఒక్కడు తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈలోపే ఎవడు ఊహించినట్టుగా లోపల నుంచి ఒక పచ్చని మొలకల ఎత్తి ఆకలా విచ్చుకుంది. దేవునికి స్తోత్ర. ఎవడు ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితి. దేవుడు మనకిస్తున్న ఈ రాత్రి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నువ్వు ఎలా చిగురిస్తావంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ రివైవల్గా నువ్వు చిగురిస్తావు. దేవునికి స్తోత్రం. మొద్దులో నుంచి ఒక చిగురు రావడం ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు, ఎవడు ఊహించడు. చూడండి, ఒకడు ఇంట్లో అది కొద్దిగా ఎదిగి బాగా ఎదుగుతుంది అనుకునే లోపు చచ్చిపోయింది ఆ చెట్టు. ఏం చేస్తాడు దాన్ని? ఏం చేస్తాడు? చచ్చినోడికి వచ్చిందే కట్నం రా అనుకుని దాన్ని నరికేసి దాని మొద్దును తీసి అమ్ముదామని సిద్ధంగా పెట్టాడు. బేరం మాట్లాడాడు, రెండ్రా దాని మొద్దుకి ఎంత, లోపల ఎంత పడుతున్నాడు, చాలా కష్టపడి పెంచానే, దీని పూర్తి లాభం నాకు రాలేదు అనుకుని సిద్ధపడుతున్నప్పుడు కొనుక్కోవడానికి ఒకడు వచ్చేలోపే ఊహించినట్టుగా అందులో నుంచి తెల్లవారుజామున లెగిసి చూడగానే ఒక మొక్క వచ్చింది. ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఆ చిగురుని తీసి నేలను నాటి ఈ మొద్దును అమ్మేస్తాడు. దీంతో ఇంకా పని లేదు, ఎందుకంటే ఆ చిగురు లేచి మళ్ళీ వృక్షం అవబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఒక సడన్ సర్ప్రైజ్. ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ రివైవల్. ఇది ఈనాడు మన పరిచర్యలో కూడా, మీ జీవితంలోనే కాదు మన పరిచర్యలో కూడా ఇలాంటి ఒక అన్ఎక్స్పెక్టెడ్ రివైవల్ దేవుడు తీసుకురాబోతున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఊహించని పరిణామము, అన్ఎక్స్పెక్టెడ్ రివైవల్. ఈరోజు అలా వెళ్తున్నప్పుడు, ఇలా వస్తున్నప్పుడు మన చర్చ్ ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ మొద్దులో నుంచే ఒక అన్ఎక్స్పెక్టెడ్ రివైవల్, ఒక ఆకస్మికమైన ఉద్యమం ప్రభు తీసుకురాబోతున్నాడు. దేవునికి స్తోత్ర. అలే ఆకస్మికంగా ఒక పెను మార్పును ఆయన తీసుకురాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరిలో ఆశ కలిగి ఉద్యమముతో దేవుని వాక్యాన్ని పట్టుకున్న వారికి దేవునికి స్తోత్రం. ఈరోజు ఎందరైతే ఈ వాక్యమును పట్టుకుంటారో అందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటనంటే, మీరు చిగురించబోతున్నారు, మీరు చిగురిస్తారు. మీరు నమ్మి విశ్వసించి ఆశ కలిగి పట్టుకుంటే మీరు చిగురిస్తారు. ఆ పరిస్థితి ఏదైనా కానీ జాగ్రత్తగా ఎక్కడి నుంచి వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. నేను చెప్పాను కదా, ఇది ఎలా జరుగుతుంది? అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది. నువ్వు ఊహించే విధంగా కాదు. వాక్యం చెప్తుంది, మీరు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే దేవుడు ఎలా చేస్తాడంట? అత్యధికం చేస్తాడు. మీ ఊహకు మించిన కార్యములు చేస్తాడు. ఊహకు మించిన కార్యములు ఊహించని రీతిలో నాకై
చేసిన దేవా, ఊహకు అందని వేళలో ఊహించని మేలులన్ నాకై చేసిన దేవా, ఊహకు అందని కార్యముల్ ఊహించని రీతిలో నాకై చేసిన దేవా, ఊహకు అందని వేళలో ఊహించని మేలులను నాకై చేసిన దేవా, బండ నిండి నీళ్లను ఉబికింప చేసినావుగా, ఎడారిలో జలధారలు ప్రవహింప చేసినావుగా, బండ నుండి నీళ్లను ఉబికింప చేసినావుగా, ఎడారిలో జలధారలు ప్రవహింప చేసినావుగా, అసాధ్యమైనదేది నీకు లేనే లేదు, ఇలా నీకు మించి నాకు ధైర్యం ఎవరున్నారు, అసాధ్యమైనదేది నీకు లేనే లేదు, ఇలా నీకు మించి నాకు దైవం ఎవరున్నారు, ఊహకు అందని కార్యముల్ ఊహించని రీతిలో నాకై చేసిన దేవా. హల్లెలూయా. ఊహకు అందనట్టుగా దేవుడు మనలను చిగురింప చేయబోతున్నాడు. దేవునికి స్తోత్ర. ఒక అన్ఎక్స్పెక్టెడ్ రివైవల్, ఒక ఆకస్మికమైన అకస్మాత్తుగా జరగబోయే పెను మార్పులు, గొప్ప కార్యాలు ఈ నెలలో, ఈ సంవత్సరంలో ప్రభు జరిగించబోతున్నాడు. నా మీద గట్టిగా చెప్పాలి. నమ్మకం లేకుండా చెప్తే ఎలాగా? ఇవి ఎవరికి జరుగుతాయి? చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 2వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 2వ మొదటి 2 వచనాలు చదువుదాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. పెంతుకోస్తు పండగ దినమున అందరూ ఒక చోట కూర్చున్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. దేవునికి స్తోత్రం. ప్రభు వెళ్ళాడు. ఈ 12 మంది భూమిని తలకిందులకు చేసే దేవుని పరిచర్య చేయబోతున్నారు. మీరందరూ ఎదురు చూడండి. మీరందరూ మేడగదిలో ప్రార్థన చేయండి. మిమ్మల్ని ఆదరించుటకు పరిశుద్ధాత్ముడు రాబోతున్నాడు, ధైర్యంగా ఉండండి అని చెప్పి ఆయన పరలోకమునకు వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ప్రార్థన చేస్తున్నారు, మీరు కనిపెడుతున్నారు, ప్రార్థనలో ఏడుస్తున్నారు. ఇదంతా జరుగుతుంది. కొన్ని రోజులు, కొన్ని దినాలు అలా ప్రార్థిస్తూ ఉన్నారు. పెంతుకోస్తు దినము అనే ఒక యూదుల పండగ వచ్చింది. వీధులన్నీ రద్దీగా ఉన్నాయి. అక్కడంతా సంతలాగా, జాతరలాగా పండగ జరుగుతుంది. ఇది జరుగుతుంటే ఈ హడావిడిలో, ఈ గోలలో, ఈ సంగీతాల మధ్యలో, ఈ అరుపుల మధ్యలో, వ్యాపారాల మధ్యలో వీరందరూ ఒక గదిలోకి వెళ్ళి కూర్చున్నారట. దేవునికి స్తోత్రం. వారు ప్రార్థించినంతసేపు, వారు కనిపెట్టినంతసేపు అకస్మాత్తుగా, దేవునికి స్తోత్రం, అకస్మాత్తుగా ఆకాశం నుండి అగ్ని కుమ్మరించబడి, దేవునికి మహిమ కలుగునగాక, బలమైన గాలి వంటి ఒక శబ్దము ఆ గదిలోనికి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. వీళ్ళెవరు ఊహించలేదు, వీళ్ళెవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, వీళ్ళెవరు కోరుకోవట్లేదు, వీళ్ళు ఊహించిన సమయాల్లో రాలేదు, వీళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు జరగలేదు. వారు ఊరికే కూర్చున్నారు అంతే.
ఆల్ ఆఫ్ సడన్ దేవుని యొక్క శబ్దము దిగి పరిశుద్ధాత్ముడు అగ్ని నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలగా వారందరూ భాషలతో మాట్లాడుతున్నారంట. దేవునికి స్తోత్రం. అన్ని రోజులు కనిపెట్టారు. అన్ని రోజులు కనిపెట్టినప్పుడు స్మార్ట్గా వారిపైన ఎందుకు దిగాడు అంటే, ఆ రోజు పెంతుకొస్తు దినం అనే పండగ జరుగుతుంది. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి ఆయా భాషలు మాట్లాడే ప్రజలందరూ అక్కడికి వస్తారు. అప్పుడు వీరి మీద పరిశుద్ధాత్ముడు వ్రాలితే వీరు అన్య భాషల్లో మాట్లాడినప్పుడు అక్కడ రకరకాల భాషల వారు, రకరకాల దేశాల వారు అక్కడ ఉన్నారు గనక వారు విని వీరు మా భాష ఎలా మాట్లాడుతున్నారని ఆశ్చర్యపడి వీరి దగ్గరికి వచ్చి అడిగారు. అప్పుడు వారు అన్నారు, మేము పరిశుద్ధాత్మ నింపబడ్డామని వారి భాషలో, వీరికి తెలియని వారి భాషలో వీరు సువార్త ప్రకటించగా 3,000 మంది ఆ దినమందు బాప్తిసం తీసుకున్నారు. దేవునికి స్తోత్ర. 3,000 మంది. ఎలా జరిగింది ఇది? ఎలా జరిగింది ఈ ఉద్యమం? ఎలా వచ్చింది? ఒక్క రోజులో ఎలా జరిగింది? 3,000 మందితో ఒకే రోజులో సంఘం పుట్టేసింది. దేవునికి స్తోత్ర. అప్పటి వరకు ఆ సంఘంలో సభ్యులు 0. ఎంతమంది? 0. ఒకే ఒక్క రోజులో అకస్మాత్తుగా దేవుడు చేసిన కార్యము ద్వారాగా మందిరం లేదు, బిల్డింగ్ లేదు, ఫ్యాన్లు లేవు, స్టేజ్ లేదు, మైక్ లేదు, ఏమీ లేదు. కానీ దేవుడు అకస్మాత్తుగా చేసిన కార్యము వలన ఒక్క రోజులో ఎంతమంది సంఘం అయ్యారు? ఎంతమంది? ఎలా సాధ్యమండి ఇది? ఎలా సాధ్యమండి? ఈ పరిచర్య ప్రారంభం అయినప్పుడు మీకు అనేకసార్లు చెప్పాను. అయితే ప్రభు ఇచ్చాడు వాగ్దానం, నిన్ను వాడుకుంటానన్నాడు. దరిదాపు అనేక మంది ఈ సంఘంలో కూర్చున్నారు. అలా కొనసాగుతున్నప్పుడు కొన్ని మందిరాలు దీనికంటే ముందు చిన్న చిన్నగా ఏర్పాటు చేసినప్పుడు అవి కూలిపోవడం, వాటిని నరికేయడం చేసినప్పుడు దేవుడు మనకి వాగ్దానం చేశాడు. ఆయన దర్శనం ఇచ్చాడు. 50 మందిరం కట్టమన్నాడు. మీకు అందరికీ ఆ కథ తెలిసిందే, మళ్ళీ చెప్పను. కానీ పునాదులు వేస్తున్నప్పుడు ప్రభు చెప్పాడు. అడిగాను, ప్రభువా మేమున్న కొద్ది మందికి ఇంత మందిరం ఎందుకయ్యా? ఇంత పెద్ద మందిరం ఎందుకు? ఎవరు వస్తారు ఇక్కడికి? రోడ్డు కూడా లేని ఆ సమయంలో ఎందుకు ప్రభు అంటే, ప్రభు అన్నాడు, వారు నీ చెవులలోకి వచ్చి ఈ స్థలము మాకు ఇరుకుగా ఉందని చెప్తారని వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నేను చెబుతున్న మాట ఏంటంటే, అసలు శూన్యంలో నుంచే 3,000 మంది సభ్యులు కలిగిన సంఘమును ఒక్క రోజులో దేవుడు చేయగలిగితే, మనం ఆయన వాగ్దానాన్ని పట్టుకుంటే ఆయన అకస్మాత్తుగా కార్యము చేసే ఒక దినం ఉంటుంది. దేవునికి స్తోత్రం. కొంత సమయం ఉంటుంది, ఒక రోజు ఉంటుంది. ఆ రోజున ఆయన చెప్పిన వాగ్దానం మా కళ్ళ ముందు ప్రత్యక్షమైపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నీ జీవితంలో ఏ కార్యం అయితే నువ్వు జరగట్లేదు అనుకుంటున్నావో, ఏ కార్యము కొరకు ఏడుస్తున్నావో, ఏ కార్యము కొరకు కనిపెడుతున్నావో, ప్రియ దేవుని బిడ్డ గుర్తుపెట్టుకో, నువ్వు విశ్వాసము కలిగి, నువ్వు నిరీక్షణ కలిగి, నేను ఎలాగైనా ఫలించాలని నీ మీద మట్టి కప్పేసిన ఈ వాక్యమనే నీరు నీ మీద చల్లబడుతున్నప్పుడు, నువ్వు మొద్దువైన స్థితిలో ఉన్న ఆ వాసన నీకు తగలగానే ఎప్పుడైతే ఫలించాలని పైకి లేచి ఆ నీటి దగ్గరికి వెళ్ళి హత్తుకుంటావో, ఊహించని విధంగా ఒక చిగురు నీలోంచి పడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు నమ్మాలి, నువ్వు వాక్యాన్ని పట్టుకోవాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసము లేకుండా కార్యము జరుగుట. నువ్వు విశ్వాసముతో వాగ్దానాన్ని ఎంత గట్టిగా పట్టుకుంటావో. ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. అన్ఎక్స్పెక్టెడ్ రివైవల్ ఈజ్ టేకింగ్ ప్లేస్ అని చెప్పాడు. దేవునికి స్తోత్ర.
నీ పరిచర్యలో నువ్వు ఊహించని ఒక అకస్మాత్తుగా జరిగే పెను కార్యాలు జరగబోతున్నాయని చెప్పాడు. దేవునికి స్తోత్ర. అదే మాట మీకు చెప్తున్నాను. మన పరిచర్యలో మనం ఊహించని అన్ఎక్స్పెక్టెడ్ సడన్ రివైవల్ రాబోతుంది. అది ఎలా వస్తుందో మనకు తెలియదు, ఏ క్షణం వస్తుందో మనకు తెలియదు, ఏ రోజు మనకు వస్తుందో తెలియదు, కానీ వచ్చి తీరుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే వాగ్దానం చేస్తున్నవాడు ఎవరు? ఈ పరిచర్యలోనే కాదు, నీ జీవితంలో నీ కుటుంబంలో కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్ రివైవల్ ఎక్స్పెక్ట్ చేయి ఈ రాత్రి. దేవునికి స్తోత్రం. నువ్వు సిద్ధంగా ఉండు. వారు సిద్ధంగా ఉన్నారు, కానీ వారు ఎక్స్పెక్ట్ చేయలేదు. వారు ప్రార్థన చేసి కనిపెట్టారు. తెలియని శబ్దము ఆకాశము నుండి ఆ గదిలోనికి వచ్చి అగ్ని నాలికల విభాగం పడుతుంటే ఒక్కడికి కూడా ఏం అర్థం అవ్వలేదు. దేవునికి స్తోత్రం. దాని గురించి అనలైజ్ చేసే సమయం కూడా లేదు. అకస్మాత్తుగా జరిగిపోయింది ఆ కార్యం. అందరూ కలిసి భాషలు మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కార్యం అంతా జరిగిన తర్వాత బోధపడి ఉంటుంది. అసలు ఏం జరిగింది? ప్రభు మనలను వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు కదా. మనం సువార్త ప్రకటించి దెబ్బలు తిని కష్టాలు పడి ఆత్మలు రక్షించి సంఘాలు కట్టాలి కదా. అప్పుడు కదా సంఘం ప్రారంభించబడేది, అప్పుడు కదా మనకందరికీ పని వచ్చేది. ఏంటి, ఒక గంటలోనే 3000 మంది సంఘమా? దేవునికి స్తోత్రం. ఎలా జరిగిందంటే ఇది వారి కష్టము కాదు, ఒక సడన్ రివైవల్ అక్కడ కనబడింది. ఒక ఆకస్మిక కార్యము జరిగింది. నీ జీవితంలో కూడా సిద్ధపడు, ఒక అకస్మాత్తు పరిణామం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఒక సడన్ రివైవల్ ఈ పరిచర్యలో కానీ, నీ జీవితంలో కానీ, నీ బిడ్డల జీవితంలో కానీ ఆయన చెయ్యగలడు, ఆయన తీసుకురాగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. అదే అపోస్తల కార్యములు 16:26, 16వ అధ్యాయము 26వ వచనం మనం చూద్దాం. అప్పుడు అకస్మాత్తుగా 25 నుంచి చదవండి. 25 నుంచి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా ఆల్ ఆఫ్ ఎ సడన్ మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములను ఊడెను. దేవునికి స్తోత్రం. ఒక చెరసాలలో బందీలుగా పట్టబడి చెరసాలలో వేయించారు పౌలుని శీలను. ఇక చేసేదేం లేదు చెరసాలలో. చుట్టూ దొంగలు ఉన్నారు, చుట్టూ ఖైదీలు ఉన్నారు, చుట్టూ కూనీకోర్లు ఉన్నారు, చుట్టూ మానభంగం చేసిన వాళ్ళు ఉన్నారు, చుట్టూ బందిపోట్లు ఉన్నారు. వీరందరూ లోపల కూర్చున్నారు. జైలు అంతా నిండిపోయింది. అప్పుడు ఎలక్ట్రిసిటీ లేదు, రాత్రి వేళ చెమ్మ చీకటి, కదలడానికి కూడా ప్లేస్ ఉండదు. ఎందుకంటే కాళ్ళకు బండలు కడతారు ఖైదీలకి. ఆ కాలంలో కాళ్ళకు బండలు కట్టి ఆ బండలకు 2 చైన్లు వేసి ఆ చైన్లు మళ్ళీ చేతుల్లో కడతారు. అదే సంఖ్యలు అప్పుడులో. లేచి నిలబడి నడవాలంటే కుదరదు. ఎందుకంటే మనం లేచి నిలబడి నడవాలంటే మన కాళ్ళకు వేసిన బండలు ఏదైతే ఉంటాయో ఆ బండను కదపగలగాలి. అంత శక్తి మనిషికి ఉండదు. అంత లావు బండలు. చేసేదేం లేదు. చక్కగా వీళ్ళిద్దరూ పౌలు శీల ఏం చేస్తున్నారంటే గట్టిగా ప్రార్థన చేస్తూ పాటలు పాడుతున్నారంట. దేవునికి స్తోత్రం. ప్రార్థనా పాట. జైల్లో ఉన్న ఖైదీలు కూడా చేసే పని ఏమీ లేదు. వీళ్ళు ప్రార్థన చేస్తుంటే పాట పాడుతుంటే వాళ్ళు కూడా వింటూ ఉన్నారు. పౌలు ఎక్స్పెక్ట్ చేయలేదు, శీల ఎక్స్పెక్ట్ చేయలేదు. గమనించండి, ఖైదీలు ఎవ్వరు ఊహలో కూడా లేదు. వారందరూ బంధింపబడి ఉన్నారు. ఎవరి ఊహలో లేదు. వీళ్ళ పాటలు పాడుతుంటే భూకంపం వస్తుందని ఎవరైనా ఊహిస్తారా? వీళ్ళు ఊహించలేదు. చేస్తుంటారు. దేవునికి స్తుతులు అర్పిస్తూ పాటలు పాడుతూ ఉండగా అక్కడ రాయించబడిన మాట ఏంటంటే అకస్మాత్తుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అకస్మాత్తుగా మహాభూకంపము కలిగింది. దేవునికి మహిమ కలుగునగాక. భూకంపం కలిగితే ఏమవ్వాలి? 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 వీళ్ళందరూ చావాలి. తప్పించుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు. ఎందుకు? వీళ్ళు కట్టబడి ఉన్నారు కాబట్టి పరిగెట్టలేరు. కాళ్ళకి బండలు ఉన్నాయి, చేతులకి బంధకాలు ఉన్నాయి. భూకంపం చెరసాలలో ఉన్న ఆ చెరసాలకు వచ్చిందంటే చచ్చిపోవడమే. ఇంటికి వచ్చిందంటే మనం ఏం చేస్తాం? పరిగెట్టి బయటికి. కానీ చెరసాల్లో వస్తే భూకంపము, అది మామూలు భూకంపం కూడా కాదు. ఎలాంటి భూకంపం? మహాభూకంపం వస్తే ఏం జరిగిందంటే వీళ్ళు చావలేదు సరికదా, వీళ్ళ బంధకాలు బండలన్నీ తెగిపోయినాయంట. వీళ్ళిద్దరవే కాదు, చెరసాల్లో ఉన్న ఖైదీలు బంధకాలన్నీ తెగిపోయి అందరూ మూకుమ్మడిగా బయటికి పోయారు. దేవునికి మహిమ కలుగునగాక. ఎవరు ఊహించలేదు ఇది. ఒక సడన్ రివైవల్, ఒక సడన్. ఎలా జరిగింది ఇది ఇంత అకస్మాత్తుగా అని అంటే? ఊహించని కార్యం ఎలా జరిగింది అని అంటే, వారు ఏమీ చేయట్లేదు. ఆ శ్రమలో కేవలం స్తుతిస్తూ ఉన్నారంతే, కేవలం పాటలు పాడుతూ ఉన్నారంతే, కేవలం ప్రార్థన చేస్తూ ఉన్నారంతే. దేవునికి మహిమ కలుగునుగాక. నిరాశ పడల, దుఃఖించల, ఏడుపులు ఏడవల, సంతోషంగా పాటలు పాడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ జీవితంలో ఈ అకస్మాత్తుగా ఉద్యమం రావాలంటే ఏం జరగాలి అని అంటే, నువ్వు ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్తుతించే స్థితిలో ఉంటే చాలు. నీ బంధకాలే కాదు, నీ ఇంట్లో ఉన్న బంధకాలు కూడా తెగిపోతాయి. దేవునికి స్తోత్రం. అది ఎలా జరుగుతుందో తెలీదు, అది అకస్మాత్తుగా జరుగుతుంది. నువ్వు ఊహించని రోజు, నువ్వు ఊహించని క్షణం, నువ్వు ఊహించని రీతిగా నువ్వెవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నావో వాడే దేవుని దగ్గరికి వస్తాడు. దేవునికి స్తోత్రం. వాడే వ్యసనం నుంచి విడుదల పొందుతాడు. వాడే దేవుని పట్టుకుంటాడు. నువ్వు ఊహించలేవు. నువ్వు చేయవలసిన పని ఒకటే, నువ్వు ఖాళీగా కూర్చుని నువ్వు దేవుని స్తుతించంతే. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థించు, నిరాశను కోల్పోకు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ ప్రార్థనలు ఆయన వింటున్నాడు, నీ స్తుతులు ఆయన అంగీకరిస్తున్నాడు. అకస్మాత్తుగా కార్యం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. నీ బంధకాలే కాదు, అది ఎంత బలమైన బంధకం, నువ్వు వదిలించుకోలేవు అనుకుంటున్న వ్యసనం, పాడు ఆలోచన, వ్యభిచారం, అది ఏదైనా సరే, నేను వదిలించుకోలేను నేను దీన్ని అని నువ్వు అనుకుంటున్నా, నమ్మిక మాత్రం ఉంచు. నీ కొరకు ఒక సమయం ప్రభు కేటాయించాడు. దేవునికి స్తోత్రం. నువ్వు విశ్వసించు, కార్యం ఖచ్చితంగా జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. అదే అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 3-4 వచనాలు తెరచుదా. 9వ అధ్యాయం. అప్పుడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు, ఆల్ ఆఫ్ సడన్ ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. దేవునికి స్తోత్రం. చాలు. సౌలు అనే ఒక వ్యక్తి సంఘాన్ని హింసిస్తున్నాడు. అతడు నిజంగానే మొద్దు లాంటి స్థితిలో ఉన్నవాడు. అతడు క్రీస్తులో వేరుదనిన వాడు కూడా కాదు, క్రీస్తుని అంగీకరించిన వాడు కూడా కాదు. సంఘమును ఎంతో హింసించినవాడు. మొండితనమనే, కోపమనే, ఉగ్రతనే మొద్దు సౌలు. అలాంటి ఒక ఎండిపోయిన స్థితి అతనిది. సంఘం అంతా హింసించబడుతూ కూడా అతని కోసం ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. వారెక్కడ కేసులు పెట్టలేదు, వారెక్కడ ధర్నాలు చేయలేదు, వారెక్కడ కేకలు వేయలేదు, ఉగ్రులై ప్రసంగాలు ఇవ్వలేదు. వారు క్షమించి ప్రార్థన చేస్తున్నారు. దమస్కు మార్గానికి రాగానే ఏం జరిగిందంట? అకస్మాత్తుగా ఒక వెలుగు కొమ్మరించబడి సౌలు చుట్టూ ప్రకాశించిందంట. దేవునికి మహిమ కలుగునగాక. ఎలా జరిగింది కార్యం? సౌలు ప్రార్థన చేశాడా? సౌలు ఎక్స్పెక్ట్ చేశాడా?
సంఘం ఎక్స్పెక్ట్ చేశారా? కేవలం నమ్మిక ఉంచారు. సంఘం వెలుగుతుంది, ఎందుకంటే దేవుని వాగ్దానం ఉంది గనక. దేవునికి స్తోత్రం. కేవలం ప్రార్థన చేసి కనిపెట్టారు. సమయం రానే వచ్చింది. ఎవడైతే సంఘమును హింసించి, ఎవడైతే స్టెఫన్ను దగ్గరుండి రాళ్లతో కొట్టించి చంపించేశాడో వాడే దేవుని కొరకు కొరడాలతో కొట్టించుకొని, దేవుని కొరకు చర్మం ఒలిచివేయబడి, దేవుని కొరకు తల క్రిందలుగా వేలాడిన నేను ప్రభుని విడిచిపెట్టని కొన్ని వందల సంఘాలు, కొన్ని ఖండాలు దాటి సువార్త ప్రకటించే అపోస్తులలో ప్రధాన అపోస్తులైన పౌలుగా దేవుడు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎలా జరిగింది ఇది? అకస్మాత్తుగా జరిగింది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నువ్వు విశ్వసిస్తే, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని నువ్వు పట్టుకుంటే, నమ్మితే, దేవుని వెంబడించాలన్న ఆశ నీలో ఉంటే, నువ్వు ఎవరు మారాలని ప్రార్థన చేస్తున్నావో అకస్మాత్తుగా వారున్న స్థలంలోనే దేవుడు వెలుగై ప్రకాశించి వారిని మార్చుకుంటాడు. దేవునికి మహిమ కలుగునగాక. కంగారేం లేదు. నమ్ము, విశ్వసించు, ఆయన వైపు చూడు. చూడండి 12:6-7 అపోస్తలుల కార్యములు 12:6-7. హేరోదు అతని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా, హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలి అని ఉండగా, ఆ రాత్రియే పేతురు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండెరు. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దేవునికి స్తోత్రం. చెరసాలలో ఇద్దరి ఖైదీల మధ్యలో ఈ చెయ్యి ఒక ఖైదీకి, ఈ చెయ్యికి ఒక ఖైదీకి సంఖ్యలు వేసుకుని ఎక్కడ పారిపోతాడో అని గట్టిగా పట్టుకొని ఇద్దరు సైనికుల మధ్యలో బంధింపబడి పడుకున్నాడు పేతురు గారు. ఊహించలా. హఠాత్తుగా దూత ప్రత్యక్షమై ఆ గదిలో వెలుగు ప్రకాశించిందంట. ఏం చేస్తున్నాడు అప్పుడు ఈయన? ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడా? పాట పాడుతున్నాడా? ఏం చేస్తున్నాడు? పడుకున్నాడు అంతే హాయిగా. ఆ పక్కన సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. రోధే అని చిన్నది వారితో కలిసి స్తుతిస్తూ ప్రార్థన చేస్తుంది. సంఘం అంతా ఒక ఇంటిలో కూడి ప్రార్థన చేస్తున్నారు. వారంతా ప్రార్థన చేస్తున్నారు. ఈయనేం చేస్తున్నాడు? పడుకుంటున్నాడు. ఊహించలేదు, ఏం జరుగుతుందో తెలియదు. అకస్మాత్తుగా వెలుగు వచ్చింది. చెరసాలలో నుంచి పేతురుని బయటికి తీసుకొచ్చి ఆ ఇంటి దగ్గర నిలబెట్టాడు దూత. దేవునికి స్తోత్రం. పేతురు డోర్ కొడుతున్నాడు, వీళ్ళు ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఈ రోజు చిన్నది వచ్చి చెప్తుంది, అయ్యలారా పేతురు వచ్చాడు, మన గేటు దగ్గర ఉన్నాడంటే ఎవరు నమ్మలేదు, ప్రార్థన చేస్తూనే ఉన్నారు. లేదయ్యా రండి. తలుపు తీసి చూపించింది, అదిగో పేతురు గారు వచ్చేసారు. దేవునికి స్తోత్రం. అలాగే ఉంది. చెరసాల తలుపులు అలాగే ఉన్నాయి. ఆ కారాగారం బయట పెద్ద పెద్ద తలుపులు ఉంటాయి, ద్వారాలు, అవి అలాగే ఉన్నాయి. వాటి దగ్గర కాపలా కాసేవాళ్ళు అలాగే ఉన్నారు. తాళాలు తీయలేదు, కానీ పేతురు గారు లోపల లేడు. ఎలా జరిగింది ఇది? ఎలా జరిగింది? ఎవరు ఊహించలేదు. పొద్దున్న హేరోదు అడిగాడు, ఏడ్రా పేతురు అంటే, ఏమనయ్యా తాళాలు వేసినవి ఎట్టినట్టే ఉన్నాయి, గేట్లు అలాగే ఉన్నాయి, ఇదిగో కాపలా కాసేవాళ్ళు బయటే ఉన్నారు, కానీ పేతురు మాత్రం. ఎలా జరిగింది ఇది? ఊహించని గడియలో పేతురు కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా సడన్గా వెలుగు ప్రకాశించడంతో జరిగిపోయింది. దేవునికి స్తోత్రం. సంగముగా మీరు అత్యాశక్తితో ప్రార్థన చేస్తే, వారి గురించి రాయించబడింది అక్కడ. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పైన ఉన్న భాగం అంతా చదవండి. ఆ సంఘం అంతా ఎలా ప్రార్థన చేశారంటే తెలుసా? అత్యాశక్తితో ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. సంఘముగా మీరు అత్యాశక్తితో ప్రార్థన చేస్తే మన పరిచర్యలో ఎలాంటి కార్యాలు అకస్మాత్తుగా దేవుడు చేయటకు ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక.
మనం ఊహించని విధంగా, ఊహించని రోజు, ఊహించని గడియలో ఇలాంటి కార్యాలు చేయుటకు దేవుడు ఇష్టపడుతున్న దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఇలాంటి కార్యాలు, ఇలాంటి సడన్ రివైవల్, ఇలాంటి అకస్మాత్తుగా వచ్చే ఉద్యమము, అకస్మాత్తుగా జరిగే ఈ పెను మార్పు ఎవరి జీవితంలో జరుగుతుందో ఇప్పుడు చూసి మనం ముందుకెళ్దాం. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం. ఇలాంటి కార్యాలు ఎవరి జీవితంలో జరుగుతాయి? కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం 12వ. నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె 13 వచ్చి యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్ర. ఎవరు అకస్మాత్తుగా ఇలా చిగురిస్తారు? ఎవరు మొద్దు నుండి చిగురిస్తారు? ఎండిపోయిన స్థితిలో నుంచి కూడా ఎవరు మొవ్వు వేస్తారు అని అంటే, యెహోవా మందిరములో నాటబడిన వారు. దేవునికి మహిమ కలుగునగాక. ఎవరు దేవుని మందిరములో నాటబడిన వారు. ఒక యాజకుని కింద, ఒక యాజకత్వానికి అప్పగించుకుని, ఒక కాపరి కింద, ఒక సంఘములో స్థిరముగా నాటబడిన వారు ఈ రీతిగా వర్ధిల్లుతారు. దేవునికి మహిమ కలుగునగాక. నాటబడాలి. నాటబడితేనే వేరు తనుతావు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే ప్రారంభంలో మీకు చెప్పాను, మీరు నాటబడ్డారంటే మీరు వేరు తనినవారు. మీలో ఎంతమంది మందిరంలో నాటబడ్డారో అంతమందికి ఇలాంటి కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనం యెహోవా మందిరంలో నాటబడకుండా వచ్చావంటే వచ్చాం, వెళ్ళావంటే వెళ్ళాం అన్నట్టుగా మనం బ్రతుకుతూ ఉంటామో, మనం ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ రివైవల్ ఎక్స్పెక్ట్ చేయలేం. చాలామందికి ఈరోజు మనం చూస్తున్నాం కదా, ఒక్కొక్కడికి 10 మందిరాలు ఉంటాయి, 10 మంది పాస్టర్లు ఉంటారు. వాడు ఏ మందిరంలోనూ నాటబడ్డు. ఈరోజు ఈ చర్చికి వస్తే రేపు ఆ చర్చికి వెళ్తాడు, ఆ తర్వాత ఆ చర్చికి వెళ్తాడు, ఆ తర్వాత ఆ చర్చికి వెళ్తాడు. ఊళ్ళో ఎన్ని చర్చిలు ఉంటాయి అన్ని చర్చిలు తిరుగుతాడు. మరి నీది ఏ మందిరం రా అని అంటే వాడి దగ్గర ఆన్సర్ ఉండదు. అంటే క్రైస్తవుడు ఏ చర్చికి పడితే ఆ చర్చికి వెళ్ళకూడదా అండి? ఖచ్చితంగా వెళ్ళొచ్చు. కానీ ఒక మందిరంలో, ఒక కాపరి కింద, ఒక సంఘములో వాడు నాటబడాలి. నాటబడిన వాడై ఎవరు పిలిచినా వెళ్ళొచ్చు, ఎవరితో అయినా సహవాసం చేయొచ్చు, ఏ చర్చిలో అయినా కూర్చుని వాక్యం వినొచ్చు. కానీ సంఘములో ప్రతి ఆదివారం వాడు ఎక్కడైతే నాటబడ్డాడో అక్కడ వాడు స్థిరపడాలి. దేవునికి స్తోత్రం. మందిరంలో నాటబడాలి. వాడు నాటబడితే వాడికి ఒక తోటమాలి ఉండాలి. తోటమాలి అనగా వాడు సేవకుడు. ఆ తోట యజమాని ఉంటాడు, దేవుడు. ఆయన చూస్తుంటాడు. వీడిని ఆశీర్వదిస్తామా, వీడిని పీకేద్దామా? తోటమాలి ఎత్తాడు, అయ్యాడు పేకొద్దయ్యా, ఇంకొక సంవత్సరం చూడయ్యా, దయచేసి వీడు కాపు కాయాలి. దేవునికి స్తోత్రం. వీడు వేరు తన్నాలి, వీడు వేరు తన్ని ఫలించాలి. వాక్యమైన నీరు వీడి మీద పడుతున్నప్పుడు ఆ వాక్యమును వీడు పట్టుకుని, వాడు సారాన్ని పీల్చుకుని, ఆ వాక్యము ద్వారాగా ఎదిగి, వీడు వృక్షమై, వీడు ఫలించి, వీడు ఫలములు అనేకులు భుజించాలి. ఆ రీతిగా వీడు దీవించబడాలి ప్రభు అని తోటమాలి వాడి నిమిత్తం విజ్ఞాపన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరికి ఈ ఆకస్మికంగా వచ్చే ఆశీర్వాదం ఎవరికయ్యానంటే, ఎవరైతే దేవుని మందిరంలో నాటబడతారో వారి జీవితంలో జరుగుతుంది. మీరు ఎవరైనా సరే వాక్యాన్ని సీరియస్గా తీసుకోండి. మీరు గమనించండి, 10th క్లాస్ రాసే ఒకడు ఒక స్కూల్లో చదివాడు అనుకోండి, ఆ స్కూల్ ద్వారాగా హాల్ టికెట్ తీసుకుని ఎగ్జామ్ రాసి పాస్ అవుతాడు. 10 స్కూళ్ళల్లో చదివితే
వారానికి ఒక స్కూల్లోకి వెళ్ళి కూర్చున్నాడు అనుకుందాం. ఏమండి అన్ని స్కూల్లే కదండి, అన్ని 10th క్లాసులే కదండి, అన్ని 10th క్లాసుల్లోనే అయ్యే సబ్జెక్టులు కదండి, అదే మ్యాథ్స్ కదండి, అదే సోషల్ కదండి, మరి అంత బయాస్డ్గా ఎందుకండి మా ఓడు ఊర్లో ఉన్న అన్ని స్కూళ్ళు తిరగాలని ఆశపడుతున్నాడండి? ఈ వారం ఈ స్కూల్లో ఉంటాడు, ఆ వారం ఆ స్కూల్లో ఉంటాడు, ఇంకో వారం ఆ స్కూల్లో ఉంటాడు. అది తిప్పావనుకో ఎగ్జామ్లో ఏమవుతాడు? ఎందుకు? ఒక ప్యాటర్న్ ఉండదు. సబ్జెక్ట్ అదే అయినా ఒక టీచర్ నేర్పిస్తే ఆ సబ్జెక్ట్ ఒక రకంగా అర్థం అవుద్ది, 10 మంది టీచర్లు నేర్పిస్తే ఈ టీచర్ చెప్పే మెథడ్ ఒకటి, ఆ టీచర్ చెప్తే మెథడ్ ఇంకోటి, ఆన్సర్ ఒకటే రావచ్చు, కానీ ఆ ఫార్ములా, ఆ విధానం, ఆ స్టెప్స్ అన్నీ కూడా వేరేగా ఉంటాయి. అప్పుడు ఏమవుతాం? అదేంటంటే అన్ని 10th క్లాస్ బుక్లే, అన్ని స్కూల్లే, అందరూ చెప్పేది చదివే అంటే వాడు తెలివైన వాడా అవివేక? ఈరోజు చాలామంది లేచి క్రైస్తవులు ఇదే ప్రశ్నడు, మీలో మీకు పడవండి, సంఘాలు ఒక సంఘం వాళ్ళు ఒక సంఘానికి వెళ్ళకూడదు అంటారు, ఒక సంఘం వాళ్ళు అక్కడే ఉండాలంటారంటే అది మాలో మాకున్న వ్యతిరేకత కాదు. ఒక సంఘానికి ఒక కట్టు ఉంటుంది, ఒక సంఘానికి ఒక నియమం ఉంటుంది. సార్వత్రిక క్రీస్తు సంఘంగా మన అందరం ఒకటే, కానీ స్థానిక సంఘాలుగా ఒక గుంపును నడిపించడానికి ఒక దైవజనుడు కింద దేవుడు కొంతమందిని వాడికి అప్పగిస్తాడు, టేక్ కేర్ చేయడానికి. ఆ దైవజనుడికి వాడు లోటుపాట్లని తెలుస్తాయి, ఎందుకంటే వాడు పుట్టినప్పటి నుంచి, వాడు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పటి నుంచి వాడిని గమనిస్తాడు గనక, వరిడి చెంచలుడురా, వీడు విశ్వాసిరా, వీడు నిలబడతాడరా, వీడు మాట్లాడితే పడిపోతాడరా, వీడు కొంచెం ఆవేశం ఎక్కువరా, వీడు కొంచెం ఆలోచన తక్కువరా అనే విషయాలు కాపరిగా దైవజనుడికి తెలుస్తాయి. తెలిసినప్పుడు దైవజనుడు వాడిని సరి చేయడానికి, ఒకవేళ వాడు ఆకులు ఎండిపోతుంటే మందు తెచ్చి కొట్టడానికి, కాండం బలహీనం అయిపోతుంటే దానికి అంటు కట్టడానికి అవకాశం దైవజనుడికి ఉంటుంది. అప్పుడు ఆ చెట్టు ఎండిపోతున్న పరిస్థితులైనా అది ఫలించడానికి ఒక నిరీక్షణ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎవడైతే ఒక మందిరంలో నాటబడడో వాడు ఫలించుట కష్టం, వాడు ఎదుగుట కష్టం. రకరకాలైన బోధల వాడిలో ఎప్పుడైతే పడ్డాయో ఇలాంటి ఉద్యమం వాడి మీదకి రావడం అసాధ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు ఫలిస్తారు అంటే మందిరములో స్థిరంగా నాటబడండి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రతి చర్చిలోనూ ఏదో ఒక వాక్యం ఆయన తిట్టినట్టు కొట్టినట్టు అనిపిస్తుంది. ఇది మనకు పడదు, ఇంకోతోడు అక్కడ మనకు, అక్కడ ఇంకోతోడు అది మనకు పడదు. నువ్వు ఎప్పటికీ ఉంటే ఒక చోట నాటబడిపో. దేవునికి స్తోత్ర. ఒక చోట నాటబడు బలంగా. మనుష్యుల నీతి కాదు, మనుష్యుల నీతి దేవునికి హేయమైనది. వాక్యం చెప్తుంది, మీ నీతి క్రియలు ఆయన ఎడల ఎలా ఉన్నాయట? మురికి గుడ్డల వలె ఉన్నాయి. మనం నీతి అని చేసుకుంటున్న పనులు, నేను నీతి పరుని, చాలామంది చెప్తారు నేను చాలా నీతిమంతుడిని, నేను చాలా న్యాయవంతుడిని, నేనే తప్పు చేయలేదు, నేను చాలా మంచివాడిని, నేను చేసేదల్లా మంచిదే అని ఒక్కొక్కడు చాలా గర్వపోతూ ఉంటాడు. నాకంటే ఆడి యొక్క బిహేవియర్ ఏంటంటే, ఆడి ఆలోచన ఏంటంటే, నేనొక్కడనే ప్రపంచంలో మంచివాడిని, నా చుట్టూ ఉన్న వాళ్ళంతా చెడ్డోళ్ళు. ఒక్కొక్కడు అలాగ ఉంటాడు. ఫ్రెండ్స్తో కూర్చున్నా సరే, స్కూల్లో కూర్చున్నా, కాలేజీలో కూర్చున్నా, ఆఫీసులో కూర్చున్నా, వాడు ఏమనుకుంటాడంటే చుట్టూ చూసి వీళ్ళందరూ తేడాగలరా, నేను ఒక్కడనే మంచివాడిని. వాడు బయటికి చెప్పడం, మనసులో అనుకుంటాడు. మా బంధువులందరిలో నేనే మంచివాడిని, మా ఇంటిలో ఉన్న నా అన్నదమ్ములందరిలో నేనే. చూడండి, వాడు స్వనీతి కలిగిన వాడు. ఇలాంటి స్వనీతి కలిగిన వాడు సైతాను సొంత బిడల్లో ఒకడాడు. వాడు ఖచ్చితంగా పడిపోతాడు. నేనొక్కడనే మంచివాడిని, నాకంటే మించిన వాళ్ళు ఎవరు లేరు మన సంఘములో, నేనొక్కడనే మంచివాడిని, మీకు ఎవ్వరికి ప్రేమ లేదు, మీకు ఎవ్వరికి విశ్వాసం లేదు, మీకు ఎవ్వరికి దేవుడు తెలియదు, నాకే తెలుసు. అలాంటి వాడట దేవుని దృష్టిలో చాలా హేయుడు.
వాడు అనుకుంటాడు నాకే నీ తెలుసు, నేనే గొప్ప. ఇక్కడ అన్నాడు దావీదునకు నీతి చిగురును పుట్టిస్తాను. దేవునికి స్తోత్రం. ఎవరి నీతి అది? దేవుని నీతి. నీ నీతి కాదు. నీ జీవితంలో నువ్వు చిగురించాలంటే నీ నీతి పక్కకి వెళ్ళిపోవాలి. నీ జీవితంలో దేవుని నీతి ఏదైతే ఉందో అది జరగడం మొదలెట్టాలి. దేవునికి స్తోత్రం. నీతి న్యాయములు నీ జీవితంలో వర్ధిల్లాలి. వాక్యం ఏది నేర్పిస్తుందో, వాక్యం ఏది సెలవిస్తుందో, వాక్యం ఎలా బ్రతకమని చెప్తుందో అలా నువ్వు బ్రతికి చూపించాలి సమాజానికి, దేవునికి స్తోత్రం. నీ పని ఒకటే, వాక్యం చెప్పినట్టుగా బ్రతకడానికి నువ్వు ప్రయాస పడుతున్నప్పుడు ఆకస్మికంగా నీలో నుంచి ఒక చిగురు పుడుతుంది. దేవునికి స్తోత్రం. ఏ గడియో తెలియదు, ఏ రోజో తెలియదు, ఏ క్షణమో తెలియదు. నువ్వు చేయాల్సింది ఒకటే. ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? యోబు యథార్థవంతుడు. మీకు తెలుసు, అన్నీ కోల్పోయాడు. ఇప్పుడు యోబు అంటున్నాడు, మనం అందరూ చూసాం. చూడమండి యోబు గ్రంథం 42:10. యోబు గ్రంథం 42. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసిన. దేవునికి స్తోత్రం. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు. అయినా యోబు కొన్నయన్నీ పోయినాయి. తన పిల్లలందరూ ఒకే రోజు చనిపోయారు. తనకున్న ఆస్తి అంతా పోయింది, తనకున్న ఆరోగ్యం అంతా పోయింది. వచ్చి స్నేహితులు కూడా దూషిస్తున్నారు. అలాంటి సమయంలో యోబు తన గురించి ప్రార్థన చేసుకోలేదు, కానీ తన స్నేహితులను శిక్షించొద్దు ప్రభువా అని దేవునికి మొరపెడుతుండగా దేవుడు అతన్ని స్వస్థపరిచాడట. దేవునికి స్తోత్రం. యోబు ఊహించలేదు, యోబు ఎక్స్పెక్ట్ చేయలేదు, యోబు ఆలోచన చేయలేదు. తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు వెంటనే కరుణించి ఏదైతే పోగొట్టుకున్నాడో దానికి 2 అంతలు తిరిగి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ అతను సంపాదించుకున్నాడు. ఎలా జరిగింది, ఎంత అకస్మాత్తుగా ఈ కార్యం అని అంటే యోబు ఏమీ చేయలే. తన నీతిని, తన యథార్థతను దేవుని ఎడల తను స్థిరముగా ఉంచుకున్నాడు అంతే. దేవునికి స్తోత్రం. ఎవరొచ్చి ఎంత వేధిస్తున్నా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నా తన యథార్థత దేవుని ఎడల కోల్పోలేదు. సొంత భార్య వచ్చి అంటుంది, ఒక్కసారి ఈ బాధ భరించే బదులు నీకు నడినెత్తిరించి అరికాళ్ళ వరకు ఇన్ని గెడ్డలు ఉన్నాయి కదా, నువ్వు బట్టలు కూడా వేసుకోలేక బట్టలన్నీ విప్పేసి బూడిదలో కూర్చుని బూడిద రాసుకుని కేకలు వేసి ఒక పెంకు తీసుకుని యోబు ఒళ్ళంతా గీక్కుంటున్నాడంట. భరించలేకపోతున్నాడు. రక్తం, శరీరం అంతా రక్తం అయిపోయింది. ఇలాంటి బతకడం కూడా బతికేరా, దేవుణ్ణి తిట్టేసి చచ్చిపోరా అన్నది. భార్య ఇచ్చిన ఐడియా అది. మరి పనికి మాలిన భర్త ఈ బాధ అనిపించే బదులు ఒక్కసారి దేవుణ్ణి దూషించి చచ్చిపో. అప్పుడు యోబు అన్నాడు, ఇదిగో నిన్నటి వరకు సర్వ సుఖాలు ఇచ్చాడు దేవుడు, వాటిని నేను అనుభవించాను. ఇప్పుడు భయంకరమైన కష్టాలు ఇస్తున్నాడు, దీన్ని అనుభవిస్తానే కానీ నా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం. యెహోవా ఇచ్చను, యెహోవాయే తీసుకొనెను అని పలికాడు యోబు. తన యథార్థతను కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. నీ నీతి ఏంటో తెలుసా? నీ యథార్థత ఏంటో తెలుసా? అది ఎలాంటి పరిస్థితి అయినా నాకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. నేను నా నీతిని, నా యథార్థతను కాపాడుకుంటాను. దేవుని దగ్గర ఏడుస్తాను, దేవుడి దగ్గర కనిపెడతాను. నా క్షేమ స్థితిని మళ్ళీ నా దేవుడు నాకు తిరిగిస్తాడని ఎదురు చూస్తే నువ్వు ఊహించని క్షణమందు 2 అంతల ఆశీర్వాదం ప్రభు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ముద్దయిపోయింది యోబు జీవితం, మూడైపోయింది. ఆర్థికంగా పోయాడు, కుటుంబంగా నష్టపోయాడు, సొంత బిడలందరూ చనిపోయారు, ఆరోగ్యం అంతా పోయింది. ఎవడు ఊహిస్తాడు?
10 పిల్లలకు బదులుగా 20 మంది పిల్లలు పుడతారని ఆ వయసులో వృద్ధుడికి ఏ వృద్ధుడైనా తలంచుతాడా? పోయిన కోట్ల ఆస్తికి బదులుగా 200 కోట్ల ఆస్తి వస్తుంది ఎవడైనా ఎక్స్పెక్ట్ చేస్తాడా? ఊహించుండడు యోబు కల్లో కూడా. ఆ బాధలో అసలే ఊహించుండడు. కానీ దేవుడు చేయగలడు. దేవునికి స్తోత్రం. నువ్వు నీకున్న బాధను బట్టి, నీ బలహీనతను బట్టి, పోరాడలేకపోతున్న నీ స్థితిని బట్టి నువ్వు కూడా ఎక్స్పెక్టేషన్స్ విడిచిపెట్టి ఇంకా నా జీవితంలో అవ్వదేమో అనుకుంటూ ఉండొచ్చు. కానీ మళ్ళీ నీ జ్ఞాపకం చేస్తున్నాను, నీ దేవుడు మొద్దు నుండి చిగురును బయటికి తీసుకురాగలిగిన దేవుడు. దేవునికి స్తోత్ర. 1 మందిరంలో నాటబడు, 2 దేవుడు నీతిని అనుసరించు. మనందరికీ తెలుసు యోసేపుకి అన్నలే శత్రువులు అయిపోయారు. ఎవరు శత్రువులు? బయట వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళే శత్రువులు అయ్యారు. ఇంట్లో వాళ్ళందరూ కలిసి యోసేపు బట్టలు ఊడదీసి యోసేపుని అమ్మేశారు. బయట ఎవరు శత్రువులు లేరు యోసేపుకి, తోబుట్టువులే శత్రువులు అయిపోయారు, అమ్మేశారు. ఒకనొక సమయంలో కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అమ్మబడిన యోసేపు, చెరసాల్లో వేయబడిన యోసేపు, వ్యభిచారిగా ముద్రింపబడిన యోసేపు ఐగుప్తులో ప్రధానిగా సింహాసనం ఎక్కి కూర్చున్నాడు. అన్నలు వచ్చారు. ప్రధాని అయిన యోసేపును గుర్తుపట్టలేదు, తర్వాత గుర్తుపట్టారు. అప్పుడు యోసేపు అంటాడు, చూడండి ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. 50:20 మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిద్రు కానీ నేటి దినమున జరుగునట్లు అనగా ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. దేవునికి స్తోత్ర. వాడు ఇంకా మొద్దయిపోయాడు, వాడు ఎండిపోయాడు అనుకున్నారు అన్నలందరూ కూడా. వాడు ఇంక ఎండిపోయాడు. కానీ దేవుడు మేలు చేయి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేలు చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు. సమస్తము సమకూడి మేలు కొరకే జరుగును అని చెప్పిన దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. యోసేపు విశ్వాసాన్ని కోల్పోలా, యోసేపు యథార్థతను కోల్పోలా. అవకాశం వచ్చిన ప్రతిసారి యోసేపు దేవుని కొరకు నిలబడుతున్నాడు, కష్టమైన నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకరోజు రానే వచ్చింది, చెరసాల నుంచి నేరుగా ఐగుప్తు ప్రధాన కుర్చీలోకి వెళ్ళి కూర్చున్నాడు. చచ్చిపోయే వరకు ఐగుప్తునకు ప్రధాని యోసేపే. దేవునికి స్తోత్ర. ఊహించున్నాడు, ఒక ఖైదీగా చెరసాల్లో ఉన్నవాడు ఒక కంట్రీకి ప్రెసిడెంట్ అవుతానని ఎవడని ఊహిస్తాడా? ఆలోచనలోకైతే వస్తుందా? ఒక్క రోజులో చేశాడు దేవుడు, ఒక్క రోజులో. నీ జీవితంలో కూడా అలా అకస్మాత్తుగా ఒక గొప్ప కార్యం ప్రభు చేస్తాడు. 1 మందిరంలో నాటబడాలి, 2 దేవుని నీతిని అనుసరించాలి. మీకు తెలుసు, నయోమి బెత్లెహేములో నుంచి మోయాబు దేశంలోకి వెళ్ళిపోయింది. కరువు వచ్చింది. మోయాబు దేశంలో 2 కొడుకులను పోగొట్టుకుంది. ఒక కోడలు వదిలేసి వెళ్ళిపోయింది. ఒక కోడలే ఈ ముసలావిడిని ఆనిపెట్టుకుని బెత్లెహేమునకు తిరిగి వచ్చారు. ఉన్న వాళ్ళందరితో అంది, అందరూ నయోమి అని పిలుస్తుంటే, నన్ను నయోమి అని పిలవద్దు, నన్ను ఇక్కడి నుంచి మారా అని పిలవండి. మారా అనగా చేదు. నేను సమృద్ధి గలదాననే వెళ్ళాను, కానీ రిక్తురాలిగా వచ్చాను. నా దగ్గర రక్త హస్తాలు, ఖాళీ చేతులతో వచ్చాను. నా దగ్గర రూపాయి లేదు, నా భర్త లేడు, నా బిడలు లేరు. నేను అన్నీ పోగొట్టుకున్నావు ముసల్దాన్ని. నా జీవితం అయిపోయింది. నేనే కాదు, నా కోడలు కూడా విధవరాలు అయిపోయింది. మమ్మల్ని మారా అని పిలవండి అన్నది. కానీ దేవుని నీతిని విడిచిపెట్టలేదు. రూతుకి దేవుని నీతిని నేర్పించింది. కోడలైన రూతుకి అన్నది, అమ్మ నువ్వు బోయాజు పొలంలో ఏరుకో, వేరొక పొలమునకు వెళ్ళొద్దు. బోయాజు పొలంలోనే ఉండు, వేరొక పొలములో నీకు
పరిగి దొరికినప్పటికీ అక్కడికి వెళ్ళి ఏరుకోవద్దమ్మా, నీకు ఇది చాలు, నువ్వు ఆ పొలంలోనే ఉండని చెప్పింది, ఆ సేవకుడు కుంది ఉండనే చెప్పింది. ఒక రోజుకి ఏం జరిగిందో తెలుసా? మొద్దైపోయిన మోడైపోయిన నయోమి జీవితాన్ని దేవుడు ఎలా చేశాడు? రూతు గ్రంథం 4వ అధ్యాయం 14-15 చూపించిన ముగిస్తాను చూడండి. రూతు గ్రంథము 4వ అధ్యాయం 14. స్త్రీలు ఆ దినమున అప్పుడు స్త్రీలు ఆ దినమున అప్పుడు స్త్రీలు ఆ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని నీ బంధువులు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందునుగాక, లేకుండా చేయని యెహోవా స్తుతి నొందునుగాక, ఆయన నామము ఇశ్రాయేలీయులలో ఆయన నామం ఇశ్రాయేలులో నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు 7 కుమారుల కంటే ఎక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కౌగిటనుంచుకుని వానికి దాదిగా ఉండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషై యొక్క తండ్రి. దేవునికి స్తోత్ర. అదే ఓబేదులోంచి యెషై, ఆ యెషైలోంచి దావీదు, యెషై చిగురుగా యేసు ప్రభు వచ్చారు. దేవునికి మహిమ కలుగునగాక. అన్నీ పోగొట్టుకొని వచ్చిన ఒక ఆమెకు ఆ ఊరంతా ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? అమ్మ, నువ్వన్నీ పోగొట్టుకోలేదు, దేవుడు నీ కొరకు ఈ కుమారుని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్ర. ఈయన రూతు కుమారుడు కాదు, నీ కుమారుడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆమె చనిపోయే వరకు ఆ కుమారునికి ఈమె దాదిగా ఉండి ఆ కుమారుణ్ణి పోషించింది. దేవునికి స్తోత్ర. గొప్ప వంశావళి, గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప రాజులు ఆ కుమారుడిలోంచి బయటకు వచ్చారు. మొద్దైపోయిన జీవితం నయోమిది, మోడైపోయిన బ్రతుకు రూతుది. వారు ఒకటే తెలుసుకున్నారు, దేవుని మందిరంలో నాటబడాలి. బోయాజు పొలంలోనే పరిగెలుకోవాలి, పక్క పొలంలోకి వెళ్ళకూడదు. అక్కడ నాటబడాలి, ఆయన దృష్టిని ఆకర్షించాలి. దేవునికి స్తోత్ర. 2, నీతి న్యాయమును అనుసరించాలి, నీతిగా బ్రతకాలి. బోయాజుని అడిగారు, పెళ్లి చేసుకుంటావా నన్ను అంటే, మా అత్త చెప్పింది నువ్వు నాకు సమీప బంధువు అవుతావని, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా, పెళ్లి చేసుకోవడానికి నీకు అధికారం ఉందంటే, బోయాస్ అన్నాడు, లేదమ్మా, మనం నీతిని అనుసరించాలి. నాకంటే సమీప బంధువు నీకు ఒకడు ఉన్నాడు, ఒకవేళ ఆడికి చేసుకోనని చెప్తే నేను చేసుకుంటానంటే, దానికి కూడా రూతు అంగీకరించి వాడిని విచారించినప్పుడు వాడు ఏమన్నాడంటే, నేను చేసుకోనమ్మా అంటే, అప్పుడు బోయాస్ చేసుకున్నాడు. దేవునికి స్తోత్ర. నీతిని అనుసరించింది, అప్పుడు ఉన్న నీతిని, ఆ ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని అనుసరించింది. ఇప్పుడు మనము క్రొత్త నిబంధన సంబంధమైన దేవుని నీతిని అనుసరించాలి. దేవునికి స్తోత్ర. అలా అనుసరించినప్పుడు, మందిరంలో నువ్వు నాటబడినప్పుడు, దేవుడి రాత్రి నీకు వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు ఊహించని ఉద్యోగం ఒకటి సంఘంలో దేవుడు తేబోతున్నాడు. నువ్వు ఊహించని కార్యం ఒకటి అకస్మాత్తుగా నీ జీవితంలో జరుగుతుంది. నువ్వు ఊహించని గడియలో, నువ్వు ఎప్పుడు ఆలోచించని విధంగా దేవుడు ఆ కార్యాన్ని నీ జీవితంలో చేయబోతున్నాడు. నువ్వు చేయాల్సింది 2. ముందుగా విశ్వసించు, వాగ్దానాన్ని పట్టుకో, వాక్యాన్ని హత్తుకో. 2వది మందిరంలో నాటబడు. 3వది దేవుని నీతిని అనుసరించు. విశ్వాసం కలిగి ఈ 3 చేయి. ఈ సంవత్సరంలో, ఈ నెలలో అకస్మాత్తుగా ఇదిగో పెంతుకొస్తు దినముందు ఆ గదిలోనికి అగ్ని ఎలా వచ్చిందో, దేవునికి స్తోత్ర. చెరసాలలోనికి దేవుని అగ్ని ఎలా వచ్చిందో, ఇంటిలోనికి దేవుని వెలుగు ఎలా దిగిందో, తమస్కు మార్గంలోనికి అకస్మాత్తుగా వెలుగు ఎలా ప్రకాశించిందో, నీ జీవితంలో కూడా అకస్మాత్తుగా దేవుడు కార్యము చేయబోతున్నాడు. దేవునికి స్తోత్ర. దాని కొరకు ఏం వదిలేసుకోవాలో, ఏం వద్దనుకోవాలో, దేవుని నీతిని అనుసరించుటకు నీ జీవితంలో ఉన్న దుర్నీతి ఏది పక్కన పెట్టాలని దేవుడు నీతో హెచ్చరిస్తున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దాన్ని వదిలేసుకో. ఈ రాత్రి దేవుని నీతిని అనుసరిస్తాను, మందిరంలో నాటబడతాను ఒక తీర్మానం తీసుకో. అకస్మాత్తుగా ఒక గొప్ప కార్యం కొరకు ఎదురు చూడు.
జరిగిపోతుంది అంతే. దేవునికి స్తోత్రం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. మోకరించుదాం, ప్రార్థనలో ఏకీపిద్దాం. ప్రభు ఎంతవరకు మాట్లాడిన మాటలను బట్టి కొన్ని నిమిషాలు ప్రార్థనలో ఏకీపించి ఆ తదుపరి కొంచెం